ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బాగ్రమ్ ఎయిర్ బేస్ వార్తలో ఉంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం బాగ్రమ్ ఎయిర్ బేస్ని అమెరికాకి ఇచ్చేయమని చెప్పి తాలిబాన్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతుంది. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని చెప్పి ఒక టాక్ కూడా నడుస్తుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ అఫీషియల్స్ మాత్రం బాగ్రమ్ ఎయిర్ బేస్ని అమెరికాకి ఇచ్చేదే లేదని చెప్పి చెప్తున్నారనమాట. యాక్చువల్లీ 2021లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్ళేంత వరకు కూడా బాగ్రమ్ ఎయిర్ బేస్ అనేది దాదాపు 2 డికేడ్స్ 20 సంవత్సరాల పాటు అమెరికా కంట్రోల్లో ఉంది. ఇది ఆఫ్ఘనిస్తాన్లోనే అతిపెద్ద ఎయిర్ బేస్. స్ట్రాటజికల్గా బాగ్రమ్ ఎయిర్ బేస్ చాలా ఇంపార్టెంట్. ఇది చైనాని అటాక్ చేయాలన్నా, దగ్గరలో ఉన్న ఇరాన్ తెహ్రాన్ అటాక్ చేయాలన్నా ఈ ఎయిర్ బేస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ కనుక బాగ్రమ్ ఎయిర్ బేస్ అమెరికాకి తిరిగి అప్పగించకపోతే చాలా కఠినమైన పనిష్మెంట్ ఇస్తా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు కూడా. అయితే దీనికి అసలు బెదిరేదే లేదని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం చెప్తోందనమాట. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన డిఫెన్స్ అఫీషియల్స్ బాగ్రమ్ ఎయిర్ బేస్ సంబంధించి ఎటువంటి డీల్ పాసిబుల్ కాదని, డొనాల్డ్ ట్రంప్ ఎలా బెదిరించినా వెనకడికి వేసేది లేదని చెప్పి కూడా ఆఫ్ఘనిస్తాన్ అఫీషియల్స్ చెప్తున్నారు. బాగ్రమ్ అనేది ఆఫ్ఘనిస్తాన్లోనే అతిపెద్ద ఎయిర్ బేస్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాబూల్కి నార్థన్ పార్ట్లో ఉంటుంది అనమాట. దాదాపు 20 సంవత్సరాలు ఏదైతే అమెరికా 2001 నుంచి 2021 వరకు ఆఫ్ఘనిస్తాన్లో పాగా వేసిందో ఆ టైంలో ఈ బాగ్రమ్ ఎయిర్ బేస్ని అమెరికా తన ఆధీనంలో ఉంచుకుందనమాట. డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ బాగ్రమ్ ఎయిర్ బేస్ని ఆఫ్ఘనిస్తాన్ అమెరికాకి అప్పగించకపోతే అన్స్పెసిఫైడ్ పనిష్మెంట్, అంటే ఊహించినంత మేము ముందే చెప్పాం, మీకు చాలా పెద్ద పనిష్మెంట్ ఇస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తున్నారనమాట. ఆఫ్ఘనిస్తాన్ కనుక బాగ్రమ్ ఎయిర్ బేస్ని అమెరికాకి అప్పగించకపోతే బ్యాడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్, చాలా చెడు చూడాల్సి వస్తుందని చెప్పి ట్రూత్ సోషల్ ద్వారా డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్కి హెచ్చరించారనమాట. మనకు తెలుసు రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ అందరిపైన కవ్వింపు చర్యలు చేస్తున్నారు. అంతేకాదు చాలా దేశాల యొక్క సార్వభౌమ అధికారాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ పక్కన పెట్టి ఆ దేశంలో చాలా కోరుకుంటున్నారనమాట. ఉదాహరణకి పనామా కెనాల్ నేను ఆక్యుపై చేస్తాను, గ్రీన్లాండ్ కంట్రోల్ నాకు కావాలి, అదేవిధంగా ఇప్పుడు బాగ్రమ్ ఎయిర్ బేస్ నాదే, ఇవన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ రెచ్చగొట్టే విధానంగా మాట్లాడుతున్నారు.